శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక కొత్త సంస్థ, ఈ సంస్థ అధినేత సుదర్శన్ రావు గారు, వాళ్ళ అబ్బాయి అభిలాష్, వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి సినిమా చేయాలి అనే సంకల్పంతో ఆ మంచి సినిమాకి అవసరమైనటువంటి కథనిచ్చిన సుబ్బారెడ్డిని దర్శకుడిగా ఎంచుకుని ఇవాళ ఈ సినిమా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి నాకు ఉన్న రిలేషన్ ఏంటంటే, మా హీరో ఆది ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థ నుంచి పరిచయం చేసినటువంటి ఆదిని ఈ ప్రాజెక్ట్లో హీరోగా సెలెక్ట్ చేసుకోవడం అనేది నాకు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే ఒక కారణంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆదిని తప్పకుండా బ్లెస్ చేయాలి, ఒక మంచి ప్రాజెక్ట్లో తను చేస్తున్నందుకు ఆనందాన్ని పంచుకోవాలి మీ అందరితోటి, అతనికి ఆశీస్సులు అందించాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. అలాగే మరో ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఆది బర్త్డే, అలాగే ఆదికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కోసం కూడా నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరి సమక్షంలోనే మరొకసారి ఆదికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. చాలా గ్రాండ్గా ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. దాన్ని బ్లెస్ చేయడానికి మహామహులు వచ్చారు. అందులో నాకు ఇష్టమైన నాయకుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ లీడర్ కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ పూజ స్టార్ట్ అవటం, అలాగే ఈ సినిమా కథ నాకు సుబ్బారెడ్డి చెప్పడానికి వచ్చినప్పుడు అతను గెటప్ అది చూసి నేను ఎవరినో వేసాడు బుట్టలోకి, నాకు ఆ దండ తీసుకొచ్చి నా మెడలో వేస్తున్నాడు అనుకున్నాను. బట్ 4-5 రోజులు తిప్పిన తర్వాత నేను ఒకరోజు కథ వినటం జరిగింది. కథ నాకు ఏమైనా నీ గెటప్కు నీ టాలెంట్కి సంబంధం లేకుండా ఉంది, ముందు గెటప్ మార్చు అని చెప్పా. అంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా మనం కూడా మనుషుల్ని గెస్ చేయటంలో తప్పు చేస్తాం అనే ఫీలింగ్కి వచ్చా సుబ్బారెడ్డి తన టాలెంట్ని చూసిన తర్వాత. ఎస్పెషల్లీ ఈ సినిమా నాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ఒక ఫ్రెండ్ కొడుకేమో ప్రొడ్యూసరు, ఇంకో ఫ్రెండ్ కొడుకు హీరో. వీళ్ళు పెద్దగా ప్రొడ్యూసర్లు అయ్యారు, హీరోలు అవుతున్నారు, ఇంకా నేను కూడా మధ్యలోనే ఉన్నాను. అదొక చాలా సంతోషించదగిన విషయం. ఫస్ట్ చాలా మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ విష్ చేశారు మమ్మల్ని. సో కేసీఆర్ గారికి, అలానే ఎన్టీఆర్ గారికి, వినాయక్ గారికి, దిల్ రాజు గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు నా బర్త్డే కావడం ఇంకా స్పెషల్. సో ఇది నా 4th ఫిలిం. ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టైటిల్, ఒక మంచి టైటిల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంకా టైటిల్ అనుకోలేదు. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అభిలాష్, ఎందుకంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని టెక్నీషియన్స్ మీరు అందరూ చూస్తున్నారు. ఈవెన్ పక్కా ప్లానింగ్తో అన్నీ రెడీ అయ్యాయి. సో అభిలాష్ గారికి, అలానే సుదర్శన్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీదేవి ప్రొడక్షన్స్ ఇది కొత్త బ్యానర్, సో వీళ్ళందరికీ హోల్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే సుబ్బారెడ్డి గారు నాకు ఆయనలో చాలా నచ్చింది ఏంటంటే ఆయన కాన్ఫిడెన్స్. ఆయన ఫస్ట్ టైం వచ్చి కథ చెప్తున్నప్పుడే కమర్షియల్ డైరెక్టర్ కావాల్సిన ఒక కాన్ఫిడెన్స్, డైలాగ్ పంచ్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదు. కొంచెం కమర్షియల్గా, కొంచెం ఒక రఫ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ సో సుబ్బారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలానే మా హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ సెంధిల్ గారు, సెంధిల్ గారికి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఈగ తర్వాత ఆయన చేసే నెక్స్ట్ తెలుగు సినిమా ఇదే. అండ్ సాధారణంగా ఆయన ఎక్కువ సినిమాలు చేయరు, మీ అందరికి తెలిసిన విషయమే. ఆయన కెరియర్లోనే 11 to 12 ఫిల్మ్సే చేశారు. సో ఆయనకి కథ బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి తప్పకుండా చేద్దామని చెప్పి ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకున్నారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఒక డీటెయిలింగ్ ఉంటుందని. ఎందుకంటే నా లుక్ దగ్గర నుంచి ఫోన్ చేసి అక్కడ మేము ఫోటోషూట్ చేస్తుంటే ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్స్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రతిదీ ఆయన కేర్ తీసుకున్నారు. సో సెంధిల్ గారికి చాలా థ్యాంక్స్. మణి శర్మ గారి కాంబినేషన్లో ఇదే ఫస్ట్ ఫిలిం. ఇది వరకు నా 3 ఫిలిమ్స్ అనుపే చేశాడు. సో ఫస్ట్ టైం మణి శర్మ గారు. అండ్ కమర్షియల్గా ఉన్నాయి, 2 పాటలు ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీస్ డూయింగ్. అండ్ ఈ సినిమాతో కొత్త అమ్మాయిని, రకుల్ ప్రీతి అని కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో తనకి అలానే ఓ స్పెషల్ క్యారెక్టర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీహరి గారు.
ఆయనతో చేయడం నా అదృష్టం. సో శ్రీహరి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, వాళ్ళు ఎప్పుడూ మాకు సపోర్ట్ ఉంటారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారికి, అండ్ మా డైలాగ్ రైటర్ మధుగుల్ రాజా గారు, ఆయన అబ్బాయి వినోద్, సో ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను 9 మంది డైరెక్టర్లతో చేశానున్నానండి. వాళ్ళందరి సహాయ సహకారాలు అన్నీ అందించి నేను ఇలా అసలు హైదరాబాద్లో ఉండడానికి కారణమైన మా గురుదేవులు వీళ్ళందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈ ప్రాజెక్టు కథ నేను అనుకున్న తర్వాత నా మిత్రుడు, నా సోదరుడు వినోద్ ఒకసారి నా కథ వినడం జరిగిందండి. బ్రదర్, మన ఇద్దరం కలిసి ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు, కథ చెప్దాం, అతను కూడా నా ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో అభిలాష్ గారిని కలవడం జరిగిందండి. అభిలాష్ గారు ఫస్ట్ వెళ్ళగానే హీరో ఇదేం అడగలేదండి, కథ ఏంటి అని అడిగారు. కథ చెప్పాను, చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వ్యక్తి సెంథిల్ కుమార్ గారండి. నాకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటూ ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి దానిలోనూ బాగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి సెంథిల్ గారండి. స్పెషల్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇకపోతే చెప్పుకోవాల్సిన విషయం సాయి కుమార్ గారండి. నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే నేను మాట్లాడతానని చెప్పి ఆది గారికి ప్రమోట్ చేసి ఇమీడియట్గా కథ చెప్పే ఏర్పాటు చేశారండి. ఆది గారి కథ విన్న తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి ఫస్ట్ వినగానే ఇమీడియట్గా చేస్తున్నాము, ఎప్పటి నుంచి డేట్లను అడగడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే కథ గురించి చాలామంది చాలా చెప్పారండి. ఈ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథ గురించి, బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి, చూసుకుంటూ పోవు. ప్రేమికుడు అంతే, ఒక్కసారి లవ్ చేస్తే ఎదురున్నది అంబానీ ఆడి బాబా అని చూడ్డు, దూసుకుంటూ వెళ్తూనే ఉంటాడు ప్రేమను సాధించే వరకు. కథ మొత్తం ఒకే లైన్లో ఉంటుందండి. ఇకపోతే నాకు బాగా కథ చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ పెంచిన వ్యక్తి శ్రీహరి గారు అండి. కథ చెప్పగానే తనిచ్చిన నిజంగా అంటే ఎంత నన్ను సపోర్ట్ చేశారు అంటే అండి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి అలాగే ఇండస్ట్రీలో చాలా మందికి కథ చాలా బాగుంది అని నాకు ధైర్యాన్ని, ముందుకెళ్ళడానికి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఇకపోతే మా ప్రొడ్యూసర్ గారండి అభిలాష్ గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఎక్కువ చేస్తారు. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ఇలా రావడానికి ఇంతమంది టెక్నీషియన్స్, సెంథిల్ గారు లాంటి వాళ్ళు, అలాగే మణి శర్మ గారు, మరుదూరి రాజా గారు, మార్తాండికే వెంకటేష్ గారు, ఇంతమంది టెక్నీషియన్స్ని ఇది కాంప్రమైజ్ అవ్వకుండా నేను అడిగిన ప్రతిదీ ఇస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి, ముఖ్యంగా నేను ఈ ప్రాజెక్ట్కి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ముఖ్య వ్యక్తి మా అభిలాష్ గారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మాటలు అండి, మా మరుదూరి రాజా గారు, మా గురువు గారు, నన్ను ముద్దుగా తన దత్తపుత్రుడు అని పిలుచుకుంటారండి. నాకు స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు చాలా హెల్ప్ చేసి నన్ను ఒక రైట్ వేలో నడిపిన వ్యక్తి అని చెప్పడానికి మా గురువు గారే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు అలా ఏం లేదు. హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టీమ్ విత్ మీ, ఎస్పెషలీ సెంథిల్ గారు, మణి శర్మ గారు అండ్ ఆది విత్ మరుదూరి రాజా గారు. వీళ్ళందరూ కలిసి దే have made the script so beautiful. You will definitely see it in this, what do you call, screen in this March, probably March or April, ante kada, in the summer release probably. And I'm very happy about everything else. I wish Hadi a many happy written